తెలుగుదేశం పార్టీ రాజుల నుంచి ఒక హెచ్చరిక ఇస్తున్నాం. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుకి ఒక ఆదేశం ఇచ్చారో ఈ రోజు జనసేన అభ్యర్థిగా ఈ సీటు మీద ఎలాగా ఆశపడ్డారండి? అసలు జనసేన పార్టీ నెగ్గిన సీటుని ఏ పార్టీ వదులుకుంటుందా? వదులుకోకపోగా ఈవేళ ఆ సీటుకి ఆశపడి మీరు అత్యాశ ప్రవర్తించారు. ఈవేళ జనసేన పార్టీని నెగ్గిస్తాం. తెలుగుదేశం పార్టీ ఉన్న 50,000 ఓట్లు ఏకదమ్ముడిగా గుద్ది అవేళ జనసేన పార్టీని నెగ్గించి పంపుతాం. గుర్తుంచుకొని గొల్లపల్లి సూర్యరావు గారు మమ్మల్ని అందరూ గుండెల మెత్తని మీరు వెళ్ళిపోయారు. ఈవేళ అక్కడ మీ బతుకేంటో మీ ప్రవర్తన ఏంటో ప్రజలే కోరుకుంటారు. ఏ ఒక్క కార్యకర్తను తీసుకెళ్ళగలిగారా? దమ్ముంటే సవాల్ ఈ రోజుని చూసుకోండి. నీ డ్రైవర్ తప్ప ఒక్కరు కూడా నీ పక్కన రాలేదు. ఎవరైనా వచ్చారా ఒక్కరికి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజుల నుంచి ఒక హెచ్చరిక ఇస్తున్నాం. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుకి ఒక ఆదేశం ఇచ్చారో ఈ రోజు జనసేన అభ్యర్థిగా ఈ సీటు మీద ఎలాగా ఆశపడ్డారండి? అసలు జనసేన పార్టీ నెగ్గిన సీటుని ఏ పార్టీ వదులుకుంటుందా? వదులుకోకపోగా ఈవేళ ఆ సీటుకి ఆశపడి మీరు అత్యాశ ప్రవర్తించారు. ఈవేళ జనసేన పార్టీని నెగ్గిస్తాం. తెలుగుదేశం పార్టీ ఉన్న 50,000 ఓట్లు ఏకదమ్ముడిగా గుద్ది అవేళ జనసేన పార్టీని నెగ్గించి పంపుతాం. గుర్తుంచుకొని గొల్లపల్లి సూర్యరావు గారు మమ్మల్ని అందరూ గుండెల మెత్తని మీరు వెళ్ళిపోయారు. ఈవేళ అక్కడ మీ బతుకేంటో మీ ప్రవర్తన ఏంటో ప్రజలే కోరుకుంటారు. ఏ ఒక్క కార్యకర్తను తీసుకెళ్ళగలిగారా? దమ్ముంటే సవాల్ ఈ రోజుని చూసుకోండి. నీ డ్రైవర్ తప్ప ఒక్కరు కూడా నీ పక్కన రాలేదు. ఎవరైనా వచ్చారా ఒక్కరికి? ఇప్పుడు